హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం పచ్చి కొబ్బరి వేసి గోరుచిక్కుడుగాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. గోరుచిక్కుడుగాయ అంటే ఎక్కువగా ఇష్టపడని వాళ్ళకి ఇలా ఒకసారి చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఒకసారి ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం. ముందుగా 1/2 kg గోరుచిక్కుడుగాయలని తీసుకొని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. మనం గోరుచిక్కుడుగాయలు తీసుకునేటప్పుడు గింజలు లేకుండా ఇలా లేతగా ఉన్నవి తీసుకుంటే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ముదిరిపోయినవి తీసుకుంటే మనకి కర్రీ అనేది నారనారగా ఉంటుందండి. ఫ్రై చేసుకున్నా కర్రీ చేసుకున్నా కూడా మనం తినేటప్పుడు నార ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు కర్రీ కోసం ముందుగా ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్ని వేసుకోవాలి. చాలా ఫైన్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. వేసేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కర్రీ అంతా కూడా మంచిగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీడియంలో ఉంటుంది కదండి ఫ్లేమ్ అనేది, ఇప్పుడు పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 15-20 మినిట్స్ పాటు మనకి గోరుచిక్కుడుకాయలన్నీ మగ్గిపోయే వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అయితే అస్సలు పెంచొద్దండి, లోలోనే ఉంచుకోవాలి. అలా పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత 3 టేబుల్ స్పూన్లు తురిమిన పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. తురుముకున్నా పర్వాలేదండి, గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు. అది వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసేసి మళ్ళీ ఇప్పుడు ఈ ఫ్రై అంతా కూడా బాగా కలుపుకోవాలి. మనం కలుపుతుంటేనే ఉప్పు కారం అనేది మంచిగా మగ్గిపోతుందండి. ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని పూర్తిగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసానండి. వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటే గోరుచిక్కుడుకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఇలా పచ్చి కొబ్బరి వేసి ఒక్కసారి ట్రై చేయండి. మనకి లంచ్ బాక్సుల్లో కానీ లేకపోతే చారు ఏదైనా ప్రిపేర్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేకాస్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.